విగ్రహం మాత్రం అచ్చు అమ్మవారిలాగానే ఉంది. సింహమే కొంచెం కొవ్వు పట్టిన గేదలాగా ఉంది. అమ్మో, నిజంగా సింహం తిరిగి చూసిందా లేక నా భ్రమ? తలెందుకు తిప్పేవరా సుబ్బా? ఇప్పుడు ఆ టవలల్లుడు ఇక్కడే కిస్ చేస్తాడు, లేవటానికి కూడా ఉండదు. ఏమండి, ఏంటి బుజ్జి? మనల్ని తినకుండా చేసిన ఆ మధు మాత్రం హ్యాపీగా తింటుంది. అదలా తినకూడదు, మనలాగే అది కూడా పస్తు ఉండాలి. ఇదిగో మీరు ఈ టిఫిన్ బాక్స్ దాచేయండి. దాచేస్తే మనకేమొస్తుంది బుజ్జి? అయ్యో, అది కూడా మనలాగే ఆకలితో ఏడుస్తుంది. అది చూస్తే నా కడుపు మంట చల్లారుతుంది. దానికన్నా ఈ టిఫిన్ బాక్స్ నొక్కేసి ముందు దాచేద్దాం. ఎవరు చూడకుండా అందరం కలిసి మింగేద్దాం. సూపర్ ఐడియా రా. రే, ముందు ఇలా క్యారేజ్ దాచేద్దాం పదా. రే, అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఏంటి సిస్టర్? ఇప్పుడు ఇవ్వండి అన్నయ్య, ఆ క్యారేజ్ ఏది? ఇక్కడే పెట్టానే. ఏమైంది? మేము ఆకలితో ఉంటే నువ్వు తింటం ఇష్టం లేక ఆ సింహం స్వామి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఓసేయ్, ఆ సింహం స్వామి పేరెందుకు చెప్పావే? ఇప్పుడు ఆ మాట సింహం స్వామి విన్నాడు, వచ్చేస్తాడే. ఓహో, అంటే మధు తినకుండా టిఫిన్ దాచేశారా? సింహం స్వామి, వాళ్ళను చూపు చూడు. ఇక్కడే పెట్టాను కదా, మీరేమని తీసారా? మాకేం తెలుసు? వెళ్ళి వెతుకోండి, రావే. మమ్మల్ని క్షమించు స్వామి. కావాలంటే ఇది నువ్వే తీసుకో స్వామి. తీసుకో. అమ్మో, సింహం స్వామి కోపం వచ్చిందో, మన ఏమన్నా చేసేసేది. మన క్షమించి వెళ్ళిపోయింది. ఇక్కడే పెట్టాను సిస్టర్, ఏమై ఉంటుంది? మీరేమని తీసారా? వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా అన్నయ్య గారు. సరే, మనం వెతుకుదాం పదన్నయ్య. పద. లేకపోతేనా? ఏమండి, ఏంటి? అవును, క్యారేజ్ ఇది. సింహం స్వామి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఏంటి, సింహం స్వామి ఇక్కడికి వచ్చిండా? అవును బుజ్జి. అందుకు భయపడి క్యారేజ్ సింహానికి ఇచ్చేశారా? అవును బంగారం. ఛీ, అలా చెప్పడానికి మీకు సిగ్గు లేదు? కావాలంటే ఆ బాక్స్ సింహం స్వామి దగ్గరే ఉంది, వెళ్ళి చూసుకోండి. అక్కడ కానీ లేదనుకో, తోక కత్తిరించేస్తా. ఎవరితోక? అబ్బా, మీది కాదులేండి, సింహాంది. పదవే. పదరా. ఇక్కడుంది. అమ్మో, బాలామణి బామ్మ చెప్పినట్టు
ఈ విగ్రహం చాలా మహిమగల విగ్రహమే. నువ్వు చెప్పినట్టే నొక్కేసాం కానీ అమ్మ ముందు దాన్ని దాయలేకపోయాం. ఇదంతా మీ పనా? మీరు ఈ జన్మకు మారరు. రాన్నయ్య, తీసుకో పదన్నయ్య. పదమ్మా. ఆహా, ఆ, అక్క, బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఏం తినాలి? ఇప్పుడు అదే అర్థం కావడం లేదు. ఏమండి, ఐడియా వచ్చింది. ఆహా, ఏంటది బుజ్జి? అదిగో అక్కడ అమ్మవారి ముందు ప్రసాదం తీసుకెళ్ళిపోతే. ఐడియా అద్దర్సక్క. ఇంకెందుకు లేటు, ఓ పట్టు పడదాం పదండి. అరే ఆగా, ఏంటి? అది సింహం అంత పవర్ఫుల్ అయితే అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఆలోచించండి రా. అయినా ఆ మట్టి బొమ్మ మనల్ని చేయదండి. నోరు మూసుకొని తీసుకుని పదండి. నాకు డౌటే బుజ్జి. అయ్యో పదండి. ఆహా, అమ్మా. అమ్మ క్షమించమ్మా మమ్మల్ని. పద 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 పదరా. పద. తలుపుందండి. అమ్మయ్య, అమ్మయ్యా, అమ్మవారి ఇక్కడికి రాలేదు. హాయిగా తిందాం. సరే సరేలే, 10 నిమిషాల్లో పడపడలాడిచ్చేయాలి. కానీ కానీ బుజ్జి, అమ్మవారు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తుంది. ఒసేయ్, నేను చెప్పానా అమ్మవారు ముందు ప్రసాదం తీసుకురావద్దని? ఇప్పుడు చూడు, అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ ప్రసాదం అక్కడ మళ్ళా పెట్టేద్దాం. అబ్బా, అమ్మ వెళ్ళిపోయింది కదా. అయ్యో, నా మాట విని అమ్మవారు ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. నా మాట విని పెట్టేద్దా? అమ్మా అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా తప్పైపోయింది తల్లి. అమ్మా, బుద్ధి తక్కువైన ప్రసాదం తీసుకున్నాం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. మమ్మల్ని క్షమించు. క్షమించు అమ్మ తల్లి, క్షమించు. అది ఇప్పటికైనా అర్థమైందా దుర్గమ్మ తల్లి మహిమేమిటో? అది మీరు తప్పు చేయలేదు కాబట్టి వదిలేసింది. అదే తప్పు చేసుంటే శిక్షించుండేది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. అలాగే. సరే సరే, ఇప్పటికే పొద్దుపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్మా క్షమించమ్మా. బుచ్చి చాలు, పదవి తెంగర బుచ్చి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఉండరా, వీళ్ళతో పెద్ద చావు వచ్చింది. ఆ ఆకలితో వీళ్ళేం చేస్తారో, ఏ అఘాయిత్యానికి ఉడిగడతారో అని నాకు చాలా భయంగా ఉంది పిన్ని. అలా జరగకుండా చూడడానికి నేనున్నాను కదా. హ, ఎక్కడా? ఇంట్లోనా? అయ్యా, మా సింహం వెళ్ళడం కొంచెం లేట్ అయ్యుంటే మధుపాడు ఫుడ్ని కొట్టేసుండేవాళ్ళు. సర్లే సింహం, అమ్మా
ఇదిగా నీకు కాసేపు రెస్ట్ ఇస్తున్నాను, వెళ్ళి ఈ ప్రసాదం తినరా. థ్యాంక్స్ అమ్మా. ఇది ఇచ్చేయ్. అలాగే అమ్మా. ఇదిగా చూడు, ఇంట్లో జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే చేతు మధుకు ఏదో హాని చెయ్యాలని చూస్తున్నాడని నాకనిపిస్తోంది. అంటే అంటే ఆ లతా శిరీషలతో కలిసి మధు కడుపు పోయేలా ప్లాన్ చేస్తున్నాడేమోనని నాకు డౌట్. రేపట్నుంచి నువ్వు వాళ్ళ మీద ఓ కన్నేసుంచు, అర్థమైందా? ఒక్కంటితో కాదు అనసూయ, నా కళ్ళ జోడుతో సహా 4 కళ్ళేసుకుని చూస్తాను. యూ డోంట్ వరీ. చూస్తాను కదా. చేతు జై బోల దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. జై బోల దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. అమ్మ తల్లి, నేనేదైనా తెలియకుండా తప్పు చేస్తే క్షమించు తల్లి. అమ్మవారేంది నన్నే చూస్తుంది? అరే బద్రి, అమ్మ నా వైపే చూస్తుందరా. చాలేరా, ఇందాక నా వైపు చూసింది తెలుసా? రేయ్ రేయ్, ఏంట్రా నీ గోలేంటి? అరే చైతు, అమ్మ నా వైపు చూస్తుందిరా. రేయ్ నీ బొందరా, నీ బొంద. విగ్రహాన్ని ఎటువైపు నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టుగానే కనిపిస్తుందిరా. అదిగో చూడు, ఇప్పుడు అటువైపు చూస్తుంది చూడు. రేయ్ ఒక చిన్న పని చెప్తా, చేస్తావా? ఏంటి? అర్జెంటుగా కళ్ళ డాక్టర్కి చూపించుకో. ఎందుకు? కళ్ళు దొబ్బయ్యేమోనని. మెల్లక నొచ్చుంటుందిరా. లేకపోతే ఏంట్రా, చూడు చూడరా ఎంత ప్రశాంతంగా చూస్తుందో. అలాంటి అమ్మవారిని పట్టుకుని అటు చూస్తుంది ఇటు చూస్తుంది అంటావేంట్రా? సర్లే, మీ గొడవ ఆపితే మీకో ముఖ్యమైన విషయం చెప్తానారా. ఏంటి బామ్మగారు అది? నవరాత్రుల్లో కాళికామాతకి ఈ రోజు చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు కాళికాదేవి ముందు నిలబడి మనసులో కోరికలు చెప్పుకుంటే వెంటనే నెరవేరిపోతాయని పెద్దలంటారా. అయితే నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటాను బామ్మగారు. అలాగే చెప్పుకుంది గాని, కాకపోతే జంటగా వెళ్ళి అమ్మవారి చెవులోనే చెప్పాలి. అయితే ఫస్ట్ మాజంటే వెళ్ళి చెప్పుకుంటాం బామ్మగారు. ఏమండి పదండి. అలాగే వెళ్ళండి. అమ్మా నన్ను కాపాడు తల్లి, నేను బాగా స్లిమ్గా అవ్వాలి తల్లి. అందుకేగా ఉపవాసాలు చేస్తున్నావు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారండి? బహుశా సింహస్వామి అయి ఉండొచ్చు బుజ్జి. సింహం అయితే ఆడకుంత ఎలా వస్తుందండి? అయితే కాళీమాత అయి ఉండొచ్చు. నిజంగా నేనెంత అదృష్టవంతురాల్ని. అమ్మా నేను హీరోయిన్స్ కంటే అందంగా
హీరోల కంటే బలంగా, విలన్స్ కంటే తెలివిగా, కమేడియన్స్ కంటే యాక్టివ్ గా ఉండేలా చేయి తల్లి. కాకపోతే మా అత్తకి మాత్రం ఏదో ఒక రోగం పెట్టి త్వరగా మంచం పడేలా చేయి తల్లి. లేదంటే ఆమె బిజినెస్తనంతో మమ్మల్ని చంపేస్తుంది. ఓసి దుర్మార్గురాలా, నా మీద నీకింత పగుందా? ఈ వేషం తీసాక చెప్తానే నీ పని. ఆ, నాకు మాత్రం పేకలో కోట్లు వచ్చేలా చేయి తల్లి. పేకాట రాజ్యానికి నేను రాజును కావాలి. ఏడు చేవలేరే పేకాట పిచ్చ విధవా. అమ్మ తిట్టినట్టుంది. అమ్మే తిట్టింది. కోరికలు చెప్పింది చాలు, ఇక రండి. అలాగే శిరీష, మీరు వెళ్ళండి. అమ్మా, నాకు పెద్దగా ఆశలు లేవు. కళ్యాణ్ జ్యువెలర్స్ కి కళ్ళు తిరిగేలా, ఖజానా జ్యువెలర్స్ కి కాళ్ళు వణికేలా, మలబార్ జ్యువెలర్స్ కి మత్తిపోయేలా ఓ బంగారు నిధి నువ్వు తల్లి. వజ్రాల గని నువ్వు తల్లి. వాటితో నగలు చేయించుకుంటూ జీవితాంతం గడిపేస్తాను. ఇవన్నీ మా అత్తగారు బతికుండగా ఇవ్వొద్దు. ఇస్తే అవన్నీ బ్యాంకులో పెట్టేస్తుంది. ముందు అవన్నీ పైకి పంపించు, ఆ తర్వాత నా కోరిక తీర్చు. సరేనా తల్లి? చెప్తా మహందానా, నన్ను పైకి పంపించాలని చూస్తావే? చెప్తానే నీ సంగతి చెప్తా. అమ్మా, నా ఈ పెద్ద కోరికలేం లేవమ్మా. రోజు రోగాలతో వచ్చే పశువులు నువ్వు, బోళ్ళంత డబ్బు నువ్వు, వచ్చే జన్మలో అయినా దీన్ని కాకుండా కొంచెం తెలివిగల పెళ్ళా నువ్వు, అది చాలమ్మా. రీజనబుల్ కోరికే. ఇక మీరు రండి. అమ్మ మధు, మీరు వెళ్ళి చెప్పుకోండి. ఏంటి నేనంతా వెళ్ళంతే. నేను మీతో రాను, మీరే వెళ్ళండి. సరే, నేను సోలోకి వెళ్తా. సింగిల్, ఆల్వేస్ సింగిల్, బట్ మ్యారీడ్. అమ్మా, మరే మా అమ్మ నా నుంచి 10 రోజులు దూరంగా వెళ్ళిందమ్మా. కాశీ వెళ్ళింది. మా అమ్మ అక్కడ క్షేమంగా ఉండాలమ్మా. తనకి ఎలాంటి ఆపద రాకూడదమ్మా. ఒకవేళ మా అమ్మకి ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం ఏదో నాకే వచ్చేట్టు చేసి నా ప్రాణం తీసుకోమ్మా. ఓకేనా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? అమ్మా, మరే నీ దగ్గర ఇంకో నిజం చెప్పాలమ్మా. మా అమ్మకే చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ కుదరలేదమ్మా. ఆ నిజం ఏంటంటే, అది మా ఆవిడ మధు ఉంది కదా, అది నిజంగా తల్లి కాలేదమ్మా. ఎవడ కొట్టింది? నిజం చెప్తున్నానమ్మా, ఆ మధు ఉందే అది పెద్ద మాయలాడి. అదేంటి నిజం చెప్తుంటే అమ్మవారు కొడుతున్నారు? అమ్మా, అది నన్ను మా అమ్మని జాయింట్ గా మోసం చేస్తుందమ్మా. ఇదిగో మాటికి ఇలా కొడితే నేను చెప్పను, అంతే. నేను చెప్పను. అమ్మో. అమ్మా మధు, నువ్వు వెళ్ళు. అలాగే. అమ్మా తల్లి, నిన్ను ఈ రూపంలో చూస్తుంటే మా అత్తయ్య గారిని చూస్తున్నట్టే ఉంది. నువ్వు చూస్తున్నది కూడా మీ అత్తనే తల్లి. మా అత్తయ్య గారు నా కోసం, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఉపవాసం చేయడానికి వెళ్లారు. ఆమె ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించు తల్లి. నేను ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి కోడల్ని కావాలి, చైతన్యకి భార్యని కావాలి. మా అత్తయ్య గారు లాంటి అత్తయ్య గారే కావాలి. లాంటి వారు కాదు, మా అత్తయ్య గారే కావాలి.
ఏంటి తల్లి నీ కళ్ళల్లో నీళ్ళేంటి? అయ్యయ్యో కొంపదీసి కనిపెట్టేసిందా? ఓ ఇవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు తల్లి. అమ్మయ్య కనిపెట్టలేదు. నాకు మా అత్తయ్య గారు లాంటి బిడ్డనివ్వు. మనవన్ని చూడాలనే ఆమె కోరిక తీర్చు. నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి. అంతకు మించి నాకు ఇంకేం కోరికలు లేవు. ఆ, 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 ఇక చాలు. అమ్మవారు విశ్రాంతి తీసుకోవాలి. నడవండి అలా నడవండి. జై కాళికా మాతాకి జై కాళికా మాతాకి జై కాళికా మాతాకి. అమ్మా. అమ్మా. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. లేరా? ఊరే లేవరా లే. అబ్బా. అవును అనసూయ, నీ కొడుకులు కోడళ్ళు ఏం కోరుకున్నారే?